ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి ఉంది. కాదు ఇప్పుడు జగన్ అంతే కదా, అంతే కదా. మీరు అదే మీ వర్షన్ అదే కదా, మీరు మాట్లాడుతుంది. దమ్ముంటే ప్రశ్నించు, కానీ క్వశ్చన్లు అడగకు. వాళ్ళే గొడవ స్టార్ట్ జరగట్లేదు. సుగాలి ప్రీతి సింగ్ ఎడుతున్నదానికి పోయిందా? మరి మాట్లాడుతున్నావు 30,000 మిస్సింగ్ అన్నారు, ఎడుతున్నదానికి పోయిందా? మరి తెలియదు మరి వాళ్ళు మాట్లాడుతున్నావు. నమస్తే సార్. సో అయితే రీసెంట్ గానే చంద్రబాబు పైన అనుచిత వ్యాఖ్యలు చేశాడు అంబటి రాంబాబు. అయితే ఆయన్ని రిమాండ్ లో ఉంచారు, అంటే సెంట్రల్ జైల్లో, అదే రాజమండ్రి సెంట్రల్ జైలుకి షిఫ్ట్ చేశారు. సో దీని గురించి మీరు ఏమంటారు? అసలు మొత్తం ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది ఎక్కడంటే లడ్డూ కల్తీ విషయంలో 60 ఛార్జ్ షీట్లో ఎటువంటి కల్తీ లేదని ఒక ఛార్జ్ షీట్ వచ్చింది. ఆ ఛార్జ్ షీట్ వచ్చిన తర్వాత కల్తీ నెయ్యి లేదని చెప్పి వీళ్ళు చెప్పేసినారు. ఆల్రెడీ కౌంటర్ మొదలైంది, కల్తీ నెయ్యి లేదు, ఎటువంటి పరిస్థితిలో దీంట్లో కల్తీ నెయ్యి లేదని చెప్పి ఛార్జ్ షీట్ వచ్చింది. అందరూ కూడా ఫస్ట్ జంతుకోవ్ అనింది వాళ్ళే, ఎనిమల్ ఫ్యాక్ట్ అనేది పవన్ కళ్యాణే, పందికోవ్ అనింది వాళ్ళే, చంద్రబాబు నాయుడు అందరూ విష ప్రచారం చేసినారు. ఈరోజు దాన్ని ట్రాఫిక్ డైవర్ట్ చేసేందుకు దీంట్లో కొవ్వే లేదు, నూక నెయ్యి తీసుకొచ్చామంటారు. అసలు 60 పేజీ ఛార్జ్ షీట్లో కల్తీ లేదు నెయ్యిలో. అటువంటి కల్తీ లేని నెయ్యిలో ఒక దాని గుంటూరుకు సంబంధించిన ఒక కాన్స్టిట్యున్సీలో ఒక సెంటర్లో ఫ్లెక్సీ కట్టారు. లడ్డు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ చేశారని చెప్పి ప్రేక్ ప్రచారం చేసి ఒక కటౌట్ కట్టారు. ఆ కటౌట్ కడితే ఆయన అక్కడికి వెళ్ళాడు. ఆయన అక్కడికి వెళ్ళి ఇదే మీడియా సమక్షంలో ఆయన ఒకటే మాట అన్నాడు, మీరు గౌరవంగా ఈ ఫ్లెక్సీ తీసే బాగుంటుంది, మాకు కొంచెం సంస్కారం ఉంది, మేము తీసేయమన్నాడు. ఆడ ప్రెస్ మీట్ పెట్టి వచ్చిన తర్వాత కర్రలు రాడ్లు పట్టుకొని మొత్తం వీడియోస్ కనిపిస్తాయి. వాళ్ళే ఆయన వస్తున్న ఒక వేలో కర్రలు రాడ్లు తీసుకొని ఒక లేడీ, ఆమె వయసు కూడా చాలా, మీడియాలో ఆయన ఏమనలేదు. ఆయన స్పష్టంగా ఒకటే చెప్పారు, ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు, ఛార్జ్ షీట్లో కల్తీ. అప్పుడు కాదు బూల్తాడు, ఫస్ట్ స్టార్టింగ్ చెప్తున్నా నేను. స్టార్టింగ్లో ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత, ఆయన బయలుదేరిన తర్వాత వీళ్ళు కర్రలు రాడ్లు తీసుకొని ఉన్నారు, కర్రలు రాడ్లు తీసుకొని రెడీగా ఉన్నారు. అవి న్యూస్లో అన్ని చోట్ల వచ్చాయి. వస్తున్న సమయంలో ఒక లేడీ ఆమెను కూడా తిట్టుకుంటూ వచ్చింది. ఈయన చుట్టూ పంగడించారు. ఆ వైపులో ఆయన ఒక పాజిటివ్లో నేను అన్నానని ఆయన అంటున్నాడు. ఒక పాజిటివ్లో ఆ సిచ్యువేషన్లో నేను అనాల్సి వచ్చింది, నేను అనకూడదు, ఆ పదం వాడకూడదు, నేను అనాల్సి వచ్చింది అని ఆయన ఒప్పుకున్నాడు. ఆయన ఒప్పుకున్న తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ గొడవ పెట్టింది ఎవరు? వీళ్ళే కదా. మళ్ళీ వీళ్ళే గొడవ పెట్టి దాని అమ్మటి అనిన దానికి తీసుకొని వచ్చి వాళ్ళ ఇంటిపైన దాడి చేసి కార్లు కొట్టి కార్లు ధ్వంసం చేసి ఈరోజు ఆ సరౌండింగ్స్లో ఒక పోలీస్ ఆఫీసర్స్ కూడా సరైన స్పందన లేకుండా వాళ్ళ ఇంటిపైన దాడి జరిగితే, అదే వ్యక్తిలో ఒక పని మనుషులు ఉంటాడు, ఒక డ్రైవర్ ఉంటారు, వాళ్ళ ప్రాణరక్షణ వాళ్ళు ఎవరు లేక చనిపోయింది. ఉంటే ఏంది పరిస్థితి? సామాన్యుడే కదా చనిపోయేది. అమ్మటికి ఏమవుతుంది? ఏం కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకే ప్రమాదం జరుగుతుంది. వాళ్ళు చేసిన దాడులు తీవ్రంగా అట్టున్నాయి, అంత దారుణంగా ఉన్నాయి. కార్లను వలగొట్టడం, పూలకు నీళ్ళు వలగొట్టడము, ఇంట్లోకి పోవడము, ఎంత దౌర్జన్యం అంటే నిజంగా ఇది లా అండ్ ఆర్డర్ ఎక్కడ పోయిందంటే ఏం లేదు. లా అండ్ ఆర్డర్ ఈరోజు మాజీ మంత్రికి రక్షణ లేదు, సామాన్యునికి ఏముంటుంది రక్షణ? ఇది నిజంగా ఏపీలో చాలా దారుణం. ఇది మొదలవుతానే విడుదల రజనీ గారు ఆమె ఒక వేలో పోతుంటే ఒక లేడీని కూడా అడ్డుకున్నారు. ఆమెను కూడా అడ్డుకోవడం, ఆమెను కూడా చాలా రోజుసేపు రచ్చరచ్చ చేసి చాలా చేస్తున్నారు. వీళ్ళంతా ఈ టాపిక్ డైవర్షన్ చేసేందుకు ఎవరు మాట్లాడడానికి రాకూడదు. వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ని దెబ్బతీయాలా, వైఎస్ఆర్ పార్టీని లేకుండా చేయాలా, ఎవడు కూడా మాట్లాడడానికి ముందుకు రాకూడదు అనేది వీళ్ళ పైన. ఎందుకు జగన్మోహన్ రెడ్డి మనుషులకు అంత ఆశ తమాషగా ఆయన అభిమానులు ఉండరు, ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. ఆడికి ఖచ్చితంగా ఇప్పుడు ఆగిపోయిన ఫ్యాక్షన్ను తెరలేపారు. ఇప్పుడున్న ప్రభుత్వము ఎప్పటి నుంచో ఆగిపోయిన ఫ్యాక్షను, మహానుభావులు ఫ్యాక్షన్ ఆపితే నీళ్లు చల్లి ఈరోజు ఫ్యాక్షన్ స్టార్ట్ చేస్తున్నారు ఏపీలో. ఆ మాట అనకూడదని ఆయన అన్నాడు కదా. ఆయన అన్నాడు కదా, నేను అనకూడదు అని ఉండకూడదు. ఆ మాట నా చుట్టూ వెంబడించారు, ఆ పాజిటివ్లో నేను అన్నాను. ఆయన్ను కూడా తిట్టారు కదా, ఇది బూతులు వాడారు, లేడీ వాడారు కదా. చంద్రబాబు నాయుడు అనలేదు, మహిళా కార్యకర్తను తిట్టాడు అన్నాడు. మహిళా కార్యకర్త వీడియో బయటకు వచ్చింది, ఏమని? ముందు రాంబాబు గారు అన్నాకే మహిళా కార్యకర్త తిట్టిందని అనే పడికి మాట మార్చేశారు రాంబాబు గారు. దీని గురించి ఏమంటారు? ఆ చుట్టూ సరౌండింగ్స్ లో ఆయన ఒకటే మాట అన్నాడు,
నా గురించి ఆయన ఒక్క కారులో ఉండగా చుట్టూ కార్యకర్తల మీద దాడికి వస్తే ఆయన ఒక పాజిటివ్ నేను అనాల్సింది వచ్చింది అన్నారు. దాని వీళ్ళు ఏదేదో చేసి చంద్రబాబు నాయుడు ఎందుకు అన్నాడు? ఆ? కార్యకర్తలు అనాలి కదా. ఆయన అన్నాడు కదా అన్న, నేను ఆ మాట అనకూడదు, నేను అన్నాడు. అనిన తర్వాత ఏముంది, అనిన తర్వాత అన్నాడు ఫస్ట్ రెచ్చగొట్టి వీళ్ళు ఏమనుకుంటే ఆయన అన్నాడు కదా, వీళ్ళు చుట్టూ దాడులకు దిగకపోతే ఆయన ఏం మాట్లాడాడు కదా, ఆయన కొద్ది ఆయన వెళ్ళేవాడు కదా, ఏముంది, ఏం జరగదు. దీన్ని ఆల్రెడీ క్రియేట్ చేసినారు బాగా అందరినీ భయపెట్టాలని. వాళ్ళని ఎవరినైనా వాళ్ళు అనేదానికి కరెక్ట్ అంటేనే, వాళ్ళు అనేదానికి అంతకు ఓకే అంటేనే వాళ్ళు సరే అంటారు. వాళ్ళని ప్రశ్నించితే ఏమన్నారు, రాంగ్ ఫ్లెక్సీ వెలిసింది, పోలీస్ స్టేషన్ కి వెళ్ళొచ్చు కదా, వార్నింగ్ ఇచ్చి మళ్ళీ అదే టైంకి రాంబాబు గారు రాకపోదు, పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఒక కేసు పెట్టి ఒక ఫైల్ అనేది చేయొచ్చు కదా, పోలీసులకు విలువ ఇవ్వచ్చు కదా, ఎందుకని విలువ ఇవ్వలేదు రాంబాబు గారు? ఫ్లెక్సీలు పెట్టి వాళ్ళు పోతున్నారు. పోలీసులకు అవన్నీ వాళ్ళు ఇప్పుడు పోలీసులు అన్ని అక్కడనే ఉన్నారు కదా, అది ఒక టౌనే కదా, ఏం జరిగే తెలియదా? ఎందుకు కేసు పెట్టలేదు నేను ఎవరు అడుగుతున్నాను. కేసు పెట్టలేదంటే టైం ఇచ్చాడు, ఆ టైంలో వెళ్ళి కేసు పెట్టొచ్చు కదా. ఆయన రాంగ్ ఫ్లెక్సీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఒకటే ఇది రాంగ్ ఫ్లెక్స్ చేశారని కేసు అనే ఆలోచన ఆయనకు వచ్చిందో రాలేదో నాకు తెలియదు. ఇది పద్ధతి కాదు అన్నాడు, ఇది పద్ధతి కాదు, తీసేయండి అన్నాడు గౌరవంగా. వీళ్ళు తీసేయచ్చు కదా, ఎందుకు తీసేయండి అన్నాడు. వీడియోలు కూడా ఉన్నాయి, మీరు గౌరవంగా తీసేయండి అన్నాడు. మేము చించాలంటే మాకు టైం పట్టదు, మేము చించము, మాకు సంస్కారం ఉంది, మీరే తీసేయండి గౌరవంగా అని చెప్పేసి పోయిన తర్వాత రాడ్లు కర్రలు తీసుకున్నారు. ఏంది 2019 నుంచి 2024 దాకా మాకు నేర్పారు, అందుకని మేము చేయాల్సి వస్తుందని అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? నేర్పిస్తున్నారా మా వాళ్ళ? ఎక్కడైనా దాడులు జరిగినాయా? వైసీపీ జరిగినాయి చెప్పు, జరిగినాయి ఇప్పుడు ఈ రకంగా జరిగినాయి, ఈ రకంగా ఎక్కడ జరిగినాయి, ఈ రకంగా పద్ధతి. ఇప్పుడు ఏదైనా ఉంటే వాళ్ళ కుటుంబాల పరంగా ఆ పరంగా జరిగింటాయి, దాని రాజకీయం నువ్వు ఎట్ట చేస్తావు? ఇది రాజకీయం. ఇది ఈరోజు ఆయన ఫ్లెక్సీ చించమన్నారు, వీళ్ళు చించలే, దానిపైన వీళ్ళు స్పందించినారు. ఎట్టుంటావు నువ్వు దానికి? చెప్పండి. అదే నేను చెప్తున్నా, నువ్వు అన్నావు కదా వైఎస్ఆర్ పార్టీలో రౌడీజం అని. వైఎస్ఆర్ పార్టీలో రౌడీజం ఉంటే, వైఎస్ఆర్ పార్టీలో దౌర్జన్యం ఉండింటే, జగన్మోహన్ రెడ్డి గారు రౌడీజం ఫ్యాక్షన్ ఈయన చేసింటే వీళ్ళందరూ రోడ్ల మీద తిరిగే వాళ్ళ అప్పుడు? చెప్పు, దానికి సమాధానం చెప్పు. వైఎస్ఆర్ పార్టీలో ఎంత స్వేచ్ఛనిచ్చాడు జగన్మోహన్ రెడ్డి? సామాన్యునికి రక్షణగా అనేది, మహిళలకు రక్షణగా అనేది, దిశా చట్టం అనేది ఒక చట్టం ఉండేది. ఎంత రక్షణ ఉండేది వైఎస్ఆర్ పార్టీలో? నువ్వు ఊరికే రక్షణ లేదంటే ఎట్టబ్బాయిడా? ఇప్పుడు దిశా చట్టం ఉన్నదే లేదా? పోలీసులు ఉన్నారా లేరా? ఐపీఎస్లో ఎలా చేశారు? డిపార్ట్మెంట్లో డైరెక్ట్ కాల్ చేసి సామాన్యులు మాట్లాడే విధంగా ఎస్పీలతో పెట్టారు, సిద్ధార్థ కానీ అవి కానీ. ఇప్పుడు ఎందుకు పెట్టలేకపోయారు మీరు? దీనికి సమాధానం చెప్పు నువ్వు. చెప్పు. పోలీసులు మీ దానిలో బాగా నలిగిపోయారు, ఇప్పుడే పోలీసులు స్వేచ్ఛగా ఉండారు అని అంటున్నారు. దాని గురించి ఏమంటారు? వాళ్ళు చెప్పింది వినాలా పోలీసు వాళ్ళు. వాళ్ళకేం స్వేచ్ఛ లేదు, వాళ్ళ దగ్గర ఏం లేవు. హోమ్ మినిస్టర్ ఫోన్ కొడితే వినాలా, లోకేష్ ఫోన్ కొడితే వినాల్సిందే. వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. మా హయాంలో అట కాదు, వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. డ్రోన్లు పెట్టి, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో డ్రోన్లు పెట్టి ఎక్కడైనా చుట్టూ సరౌండింగ్స్లో యాక్సిడెంట్ జరుగుతున్నాయని చెప్పి డ్రోన్ విధానం తీసుకొచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీలో. ఎస్పీలు అందుకు డ్రోన్ విధానం తీసుకొచ్చారు, యాక్సిడెంట్ అవుతున్నాయి రోడ్ సైడ్ అని. పోలీస్ వ్యవస్థకు ఒక డ్రోన్లు తీసుకొచ్చింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. ఎంక్వైరీ చేసుకోపోయి. ఇంకా అడుగుతారా? సీఎం అంటే సీఎంగా కాకముందు, అంటే సీఎంకి ఎలక్షన్స్ అయ్యే ముందులా వైజాగ్ ఎయిర్పోర్ట్ లోపల అప్పుడు పోలీసులు ఆపేసారు సివిల్ డ్రెస్ లోపల. అప్పుడు ఆయన వార్నింగ్ ఇచ్చి నేను సీఎం అయినాక మిమ్మల్ని తీసేస్తా అని చెప్పి సస్పెండ్ చేసాను కదా పోలీసులు, వైజాగ్ పోలీసు వాళ్ళు. అప్పుడు చేసినప్పుడు అప్పుడు రాజకీయం కాలేదు. అప్పుడు ఏ రాజకీయం? ఏం కూడా జరిగింది ఆడ? ఆపారు అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి. నార్మల్ గా అంటే ఒక ఎయిర్పోర్ట్ లో ఆపారు, ఒక డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లో. ఎవరు? చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టిన దాకా అన్యాయంగా ఆపారా? చంద్రబాబు నాయుడు ఆపినారు, జగన్మోహన్ రెడ్డి ఆపినారు. ప్రతిపక్ష నాయకుల్ని ఆడుకుంటారు అధికారంలో ఉన్న వాళ్ళు. ఎవరిని ఆడుకుంటారు? ఆ బుద్ధి ప్రతిపక్షంలోనే జగన్మోహన్ రెడ్డి ఉంది. అంతే కదా, అంతే కదా. మీరు అదే మీ వర్షన్ అదే కదా. ఎర్రి మాటలు మాట్లాడదు మీరు. మరి మాట్లాడుతున్నావు, మరి జగన్ లంగా అయిపోయి అదే మాట్లాడుతున్నావు నువ్వు. మరి మాట్లాడేది అదే ఉంది. ఎర్రి ఎర్రి మాటలు మాట్లాడుతున్నావు. ఒకటి చెప్తున్నా. ఏ రకంగా అడగాలనుకుంటున్నావు ఆ రకంగా అడుగు. దమ్ముంటే ప్రశ్నించు, కానీ క్వశ్చన్లు అడగకు. వదిలేండి పోనీ చెప్పు. ఇప్పుడు అమ్మటి వ్యాఖ్యలు చేశాడా అనుకుందాం.
వాళ్ళే గొడవ స్టార్ట్ న్యాయం చేశారు. జరగట్లేదు. సుగాలి ప్రీతి సింగ్ ఎడుకున్న దానికి పోయిందా? మరి మాట్లాడుతున్నావు 30,000 మిస్సింగ్ అన్నారు, ఎడుకున్న దానికి పోయిందా? మరి పీకలేరు మరి మాట్లాడుతున్నావు, మరి అట్లనే మాట్లాడతారు. మరి 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 మాట్లాడు మరి మరి ఓ రెచ్చిపోతున్నావు మరి మరి లైవ్లు ఉన్నాయంట. మరి ఈడికెందుకు నీకు రాజకీయం కోసం? మరి ఆడుకో మరి మరి నేను మధ్యలో అవుతా. మరి నేను అభిమాని మాట్లాడతా. అన్యాయాల అక్రమాలు ఎక్కడ జరగలే అన్యాయాల అక్రమాలు జరగలే. మరి అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.